అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయతో అంటే మామిడి పండుతో ఐస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి ఐస్ అండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా రావాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. నేను మామిడి పండు అనేది తీసుకున్నాను. ఈ మామిడి పండుని ఒక చిన్న ప్లేట్ ఒకటి తీసుకుని కట్ చేసుకుందాము. ముందు తొడిమ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఐస్ అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఐస్ తింటే చాలా బాగుంటుంది. వేడిగా ఉండటం వల్ల ఐస్ చల్లగా ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ముక్కల్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఈజీగా ఒక స్పూన్తో కానీ లేదంటే చాకుతో అయినా చక్కగా తీసేసుకోవచ్చు గుజ్జు అంతా. ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని ఈ ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అనేది మామిడి పండు అనేది మొత్తం ఈ విధంగా తీసుకోవాలి. చిన్నపిల్లలు ఐస్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఏ కెమికల్స్ కలవకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా చేయడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది. ఒక 1 మంత్ అవుతుంది నేను వాటర్ మెలన్తో ఎలా ఐస్ ప్రిపేర్ చేయాలనేది లాంగ్ వీడియో చేసి పెట్టాను. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మామిడి పండుతో ఐసే కాకుండా ఐస్ క్రీమ్ కూడా మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ని ప్రెస్ చేయండి. హైప్ ప్రెస్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇప్పుడు మామిడి పండు గుజ్జు అనేది మొత్తం తీసేసుకున్నాను. ఇంకో మామిడి పండు అనేది ఉందండి చిన్నది, అది కూడా కట్ చేసుకుని మొత్తం గుజ్జు అనేది తీసేసుకుంటున్నాను. తీసేసుకుని ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని జ్యూసర్లో అనేది యాడ్ చేసుకోవాలి. మిక్సీ జ్యూసర్ అనేది ఉందండి నా దగ్గర, ఆ జ్యూసర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదేనండి జ్యూసర్. దీంట్లో ఇప్పుడు ముందుగా మామిడికాయలు ముక్కలు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాలి. పాలు అనేది నేను 200 ml అనేది యూజ్ చేస్తున్నాను. ఇవి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ షుగర్ లేదా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ 3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ అనేది పట్టుకొచ్చుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ అనేది వేసుకుంటున్నాను. ఈ తోలు అనేది తీసేసి బయట పడేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ అని పట్టుకుంటున్నాము. మిక్సీని పట్టుకోవాలి. కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేయడం వలన ఐస్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువగా మెత్తగా చేసుకునేట్టు చూసుకోవాలి జ్యూస్ అనేది. ఇప్పుడు జ్యూస్ అనేది ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుని జ్యూస్ అనేది తీసుకెళ్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను ఈ టీ గ్లాసుల్లో అనేది యాడ్ చేసుకుంటాను. ఐస్ ప్రిపేర్ చేసుకోవడానికి మౌల్స్ అనేవి నా దగ్గర లేవండి, అందుకని నేను గ్లాసులు అనేవి యూజ్ చేస్తున్నాను. ఇవి కాకపోయినా స్టీల్ గ్లాసులు ఉన్నా కానీ వాటిలో అయినా మనం ఐస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిలో జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అన్నిటిలో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఐస్ అనేది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా అనేది తింటారు. చక్కగా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిల్లో స్టిక్స్ అనేవి పెట్టుకుందాము. నేను స్టిక్స్ అనేవి నేనే ప్రిపేర్ చేసుకున్నానండి, బయట తీసుకురాలేదు. ఇంట్లో వుడ్ అనేది ఉంటే దాంతో స్టిక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకో గ్లాస్కి అనేది జ్యూస్ ఉంది, ఇంకో గ్లాస్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టిక్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా కదలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకో గ్లాస్ పెట్టుకున్నాను. దీంట్లో మిగిలిన జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని దీంట్లో కూడా ఒక స్టిక్ అనేది పెట్టుకోవాలి. ఐస్ అనేది నైట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే
డీప్లో నైట్ అంతా పెట్టుకోవచ్చు. ఐస్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు వీటిని డీప్లో అనేది పెట్టుకుంటున్నాను. మామూలుగా మార్నింగ్ టైం అయితే ఒక 5, 6, 8 అవర్స్ వరకు అటు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కాకుండా నైట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేను ఇప్పుడు వీటిని టుమారో మార్నింగ్ అనేది తీస్తున్నాను. రెండవ రోజు తీస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. చాలా గట్టిగా చాలా బాగా వచ్చాయి. వీటిని మనం తీసిన వెంటనే తీయటానికి రావండి, గ్లాస్లో నుండి ఊడి రావు. ఒక 2 మినిట్స్ తర్వాత అనేది తీస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత అనేది తీసి చూద్దాం. మనం చాలా బాగా వస్తాయి. ఇప్పుడు తీసి చూద్దాము. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయండి. చక్కగా అవే వస్తాయి ఊడి. ఈ విధంగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇంట్లోనే, చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన పద్ధతిలో నేను చెప్పినట్టుగా చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో? హోమ్ మేడ్ ఐస్ అండి, ఇంట్లోనే చక్కగా మ్యాంగో ఐస్. చాలా బాగా వచ్చాయి, చాలా బాగా నచ్చాయి నాకైతే. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.